పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎలక్షన్లప్పుడు జగనన్న పాట దుమ్ము దుమ్ము దులిపింది. ఏ మీటింగ్ కు పోయినా ఇదే పాట, ఏ సభ పెట్టినా ఇదే పాట ఉర్రుతలూగించింది. ఇక కార్యకర్తలైతే జోరుగా హుషారుగా మస్తు డాన్స్ చేసిర్రు, చూసినాం కదా. అయితే అదే పాట ఇప్పుడు ఎలక్షన్లు లేకున్నా ఆ పాట మళ్ళా ట్రెండింగ్లకు వచ్చిందిలా, వచ్చుడే కాదు దడదడలాడిస్తున్నది. అగ చూడుండ్రి, పెళ్లి భారత్లలో పాట పెట్టుకుని ఎట్లా డాన్స్ చేస్తుర్రో. వారే వా, చూసినరానులా అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెండ్లు ఇట్లా ఆడి పాడుతున్నారో. పాట ఎంత స్పీడ్గా వస్తే అంతే స్పీడ్గా కాలు కదిపి డ్యాన్స్ చేస్తున్నారు. అంతెందుకు, అంతసేపు గమ్మునున్న వాళ్ళు కూడా గ్రూపులో చేరి సింపేసిర్రు డ్యాన్సు. ఇక ఇటు దిక్కున్న తమ్ముళ్ళు చూడండి, ఏం డ్యాన్సు. అదిరిపోయే పాట రిథంకు వీళ్ళు వేస్తున్న స్టెప్పులకు గూస్ బంప్స్ వస్తున్నాయిలే. మరి రావా, ఒక్కరిద్దరు వేసినరంటే ఏమో అనుకుందాము. ఉన్నోళ్ళంతా ఉరుతలు ఊకుంటా పాటకు డ్యాన్స్ చేస్తే ఉత్సాహంతో గూస్ బంప్స్ రాకుండా ఏమొస్తాయి. కానీ అగో ఇటు దిక్కున్న చెల్లెలు చూడండి, ఇంకెంత చూడసక్కదనంగా చేసిండ్రు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక పెళ్లిలో ముచ్చటిది. డీజే స్టార్ట్ చేసుడుతోనే జగనన్న పాట పెడితే డాన్స్ కుమ్మేసిండ్రు. ఈ పెళ్లిలో మొత్తం ఇదే పాటకు ఎక్కువసార్లు డాన్స్ చేసిండ్రట అంటే అర్థం చేసుకుండ్రు ఇక పాటకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉన్నదో.